వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆయన స్పేస్ ఎక్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ వ్యవహారంపై ఇప్పుడు సమీక్ష జరగాలని ఇద్దరు అమెరికన్ డెమోక్రాట్లు సెనేటర్లు డిమాండ్ చేశారు. అయితే స్పేస్ ఎక్స్ లో చైనాకు చెందిన పెట్టుబడిదారులు రహస్యంగా వాటాలు కొనుగోలు చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలన్నారు. మరి ఈ విషయంపై మెసాచ్యూసెట్స్ కు చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్, న్యూజెర్సీ సెనేటర్ ఆండ్రీ కిమ్, అమెరికా రక్షణ శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ DOD కార్యదర్శి పీట్ హెగ్స్టేకు లేఖ రాశారు. అయితే తమ లేఖలో చెప్పినట్లుగా స్పేస్ ఎక్స్ అమెరికా రక్షణ శాఖకు ప్రధాన కాంట్రాక్టర్ గా ఉన్న విషయాన్ని సెనేటర్లు గుర్తు చేశారు. ఇక అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాల ప్రయోగం, సైనిక అవసరాలకు సంబంధించిన కీలక సేవలను స్పేస్ ఎక్స్ అందిస్తోంది తెలిసిందే. మరి ఇలాంటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సంస్థలో విదేశీ అంటే ముఖ్యంగా చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు చెందిన పెట్టుబడిదారుల పాత్ర ఉండటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇది అమెరికాకు చాలా పెద్ద ముప్పు, ఇది ఆందోళన చెందాల్సిన అంశమని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన కోర్టు రికార్డులు, అలాగే మార్చిలో ప్రచురితమైన ప్రొపబ్లికా పరిశోధనాత్మక కథనాన్ని సెనేటర్లు తమ లేఖలో కూడా ప్రస్తావించారు. మరి అన్ని నివేదికల ప్రకారం ఆఫ్ షోర్ ఖాతాల ద్వారా స్పేస్ ఎక్స్ లో చైనా పెట్టుబడిదారులు ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళు రహస్యంగా వాటాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పించడం జరిగిందన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ విధానం అమెరికా ప్రభుత్వ విదేశీ పెట్టుబడులపై ఉన్న విధానాలకు విరుద్ధమని కూడా సెనేటర్లు స్పష్టం చేశారు. ఇక వ్యూహాత్మక రంగాల్లో ప్రత్యర్థి దేశాల నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులు జాతీయ భద్రతకు ఖచ్చితంగా ముప్పే. ఇది ఫ్యూచర్ లో అయినా గట్టి దెబ్బ అన్నారు. ముఖ్యంగా ఇవి సైనిక, నిఘా వ్యవస్థలు, పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంస్థల్లో ఇలాంటి పెట్టుబడులు తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంటుందని కూడా హెచ్చరించారు. ఇక రక్షణ శాఖతో స్పేస్ ఎక్స్ కు $5.9 బిలియన్ విలువైన లాంచ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఉంది. మరి దీంతో మొత్తం బిలియన్ల డాలర్ల ఒప్పందాలున్నాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థకి మూల స్తంభంగా ఉన్న స్పేస్ ఎక్స్ లాంటి సంస్థ చైనా వంటి ప్రత్యర్థి దేశం ప్రభావం చూపే అవకాశం ఉన్నా కూడా మరి డెసిషన్ ఎలా తీసుకున్నారంటున్నారు. ఇది అత్యంత ప్రమాదమని కూడా సెనేటర్లు చెప్తున్నారు ఆ లేఖలో. మరి ఈ నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన సున్నితమైన రహస్య సమాచారాన్ని చైనా పెట్టుబడిదారులు తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానివల్ల ఇప్పుడు అమెరికా మొత్తం అంటే అమెరికా జాతీయ భద్రత కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే స్పేస్ ఎక్స్ లో చైనా ప్రభావంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు రక్షణ శాఖ ఎలా స్పందిస్తుందన్న స్పష్టత ఇవ్వాలని సెనేటర్లు కూడా కోరారు. మరి భద్రతాపరమైన ఆందోళనను పరిష్కరించడానికి DOD ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో ఫిబ్రవరి 18లోగా తెలియచేయాలని కూడా వారు తమ లేఖలో డిమాండ్ చేశారు. మరి వ్యవహారం మొత్తం అమెరికా రాజకీయ భద్రతా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి దీనిపైన ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వలేదు, ఎక్కడా కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.